దురాశ ఫలితం. దండకారణ్యపు కొండ ప్రాంతంలో ఒక ఆటవిక తెగ ఉండేది. ఆ తెగలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. ఇద్దరూ వయసు మళ్ళిన వాళ్లే. ఆ తెగకు చెందిన వాళ్ళు ఏది చెయ్యాలన్నా వీళ్ళ సలహా తీసుకుని మరీ చేసేవాళ్ళు. అందువల్ల వాళ్లకు లాభించేది. అన్నదమ్ముల సలహా పొందినప్పుడల్లా ఆటవికులు వాళ్లకు చిన్న చిన్న కానుకలిచ్చుకుంటుండేవాళ్ళు. ఈ కానుకలతో ఆ అన్నదమ్ములకు సుఖజీవనం జరగడం సాధ్యం కాదు. అయినప్పటికీ వారికే కొరత ఉండేది కాదు. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ కొండలకేసి వెళ్ళి వస్తుండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళో ఏం చేసేవాళ్ళో ఎవరికీ తెలియదు. ఆ అన్నదమ్ముల వద్ద తంగడు అని ఒక అనాథ శిశువు వాళ్ళ తెగకు చెందినవాడే పెరుగుతుండేవాడు. వాళ్ళు తమకు కావలసిన చిన్న చిన్న పనులు వాడి చేత చేయించుకుంటుండేవారు. వారి ప్రయాణాల రహస్యం తంగడికి కూడా తెలియదు. ఇలా ఉండగా అన్నదమ్ములలో చిన్నవాడు కొద్ది రోజులు జ్వరం వచ్చి చనిపోయాడు. అది మొదలు పెద్దవాడికి కష్టాలు పట్టుకున్నాయి. గాలివానకు ఇల్లు కూలిపోయింది. తమ్ముడు బతికుండగా అయితే క్షణంలో ఇంకా పెద్ద ఇల్లు వెలిసేది. కాని అన్న ఆ కూలిపోయిన ఇంటిని బాగు చేసుకోవడానికి శక్తి చాలని వాడులాగా కనబడ్డాడు. గాదెలో గింజలు అడుగంటాయి. అటువంటి పరిస్థితి వెనుక ఎన్నడూ లేదు. 3 పూటలా సుష్టిగా తినే తంగడికి తిండి కూడా సరిగ్గా అమరడం లేదు. వాడు తాత మొఖాన తరచూ విషాద ఛాయలు చూసేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు తాత తంగడితో, "ఒరే తంగా, ఇది విను. నీకొక రహస్యం చెబితే ఎవ్వరితోనూ చెప్పకుండా దాయగలవా?" అన్నాడు. "ఎందుకు దాయను తాతా?" అన్నాడు తంగడు. "సరే, ఈ రాత్రికింత అన్నం మూటగట్టు. మనం రేపు ప్రయాణం మీద వెళ్ళాలి" అన్నాడు ముసలివాడు. మర్నాడు ఉదయమే ఇంటికి తాళం పెట్టి ఆవుపాలు పితికి మేత వెయ్యమని పొరుగింటి వాళ్లకు చెప్పి ఇద్దరూ నందికొండకని బయలుదేరారు. సంచిలో ఏవో సరుకులు పెట్టుకుని చేతికర్ర తాటించుకుంటూ ముసలివాడు ముందు నడుస్తుంటే తంగడు ఒక చేతిలో జొన్న రొట్టెల మూట, రెండో చేతిలో చిన్న బరిసె పట్టుకుని వెనుక నడిచాడు. నందికొండ దిగువన ఉన్న అరణ్యంలోకి ఇద్దరూ ప్రవేశించి చెట్ల మధ్యగా కొండ ఎక్కుతూ సాయంకాలం అయ్యేసరికి ఎన్నో మైళ్ళు నడిచి ఒక గుహను చేరుకున్నారు. కొండమీద నుంచి గుహకు అడ్డంగా లతలు పాకుతూ ఉండడం చేత అక్కడ గుహ ఉన్నట్టు కూడా చప్పున తెలియడం లేదు. ఆ రాత్రికి వాళ్ళిద్దరూ గుహ ద్వారం వద్ద ఆహారం తిని పడుకుని నిద్రపోయారు. మర్నాడు తెల్లవారుతూనే ముసలివాడు తంగణ్ణి తన వెనుకనే రమ్మని గుహలోకి దారితీశాడు. వాళ్ళు గుహ లోపలికి వెళ్ళటానికి సన్నని రంధ్రం గుండా దేకుతూ వెళ్ళవలసి వచ్చింది. కాని లోపలికి వెళ్ళాక గుహ ఎత్తుగానూ విశాలంగానూ ఉంది. అయితే లోపల కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి. ముసలివాడొక మైనం వత్తుని తీసి వెలిగించి దాని వెలుగులో ముందు నడిచాడు. తంగడు తాత వెనుగ్గా నడిచాడు. గుహలోకి చాలా దూరం వెళ్ళాక ముసలివాడు మైనం వత్తిని ఒక రాయి మీద నిలబెట్టి, "ఒరే తంగా, నేనిప్పుడొక గొప్ప గారడీ చెయ్యబోతున్నాను. నువ్వు నాకు సహాయం చెయ్యాలి. అది వరకు నా తమ్ముడి సహాయం చేసేవాడు. నువ్వు వాడి పనే చెయ్యాలి" అన్నాడు. తంగడికి గుండె గుబగుబలాడింది. కాని చేస్తానన్నట్టు తల ఆడించాడు. ముసలివాడు సంచి తెరిచి అందులో నుంచి ఒక ఇనుప పళ్ళెం, చిన్న సొరకాయ బుర్ర, ఆకుపచ్చని నూనె గల ఒక సీసా, అతి విచిత్రంగా ఉన్న పొడుగుపాటి చెట్టు వేరు పైకి తీశాడు. వాటిని చూసి తంగడు దడుచుకున్నాడు. ఆ వేరు వాడికి మరీ భయంకరంగా కనబడింది. అది ఏ చెట్టు వేరో వాడు ఊహించలేకపోయాడు. ముసలివాడు ఇనుప పళ్ళెంలోకి సొరబుర్రలో నుంచి నల్లని పొడి కొంత పోశాడు.
తరువాత వేరు నుంచి కత్తితో సన్నని చక్రాలనేకం తరిగాడు. ఒక చక్రం తీసి మైనం ఒత్తి జ్వాలలో అంటించాడు. సురసురా మండే ఆ చక్రాన్ని పళ్ళెంలోని నల్లటి పొడిలో వేశాడు. వెంటనే పళ్ళెంలో నుంచి ఆకుపచ్చగాను నీలం రంగుగాను జ్వాలలు లేచాయి. 1 అన్నాడు ముసలివాడు. పళ్ళెంలోని జ్వాలలు తగ్గిపోయే సమయానికి 2 అంటూ ముసలివాడు ఇంకొక చక్రాన్ని పళ్ళెంలో వేశాడు. జ్వాలలు మళ్ళీ లేచాయి. ఈ విధంగా 4-5 చక్రాలు మంటలలో ఒకటి కాలాక మరొకటి వేస్తూ, ఈ పని చెయ్యగలవా తంగా అని తంగన్ని అడిగాడు. చెయ్యగలను తాత అన్నాడు తంగడు ధైర్యంగా. ముసలివాడు వేరు నుంచి మరి 10 చక్రాలు తరిగి, ఇది ఒక్కొక్కటే మంటల్లో వెయ్యాలి. ఒకటి కాలటం పూర్తి కావస్తుండగా మరొకటి వెయ్యాలి. చక్రాలు వేసేటప్పుడు 1, 2, 3 అని 10 దాకా గట్టిగా పైకి అనాలి. ఈ లోపల నీకేం కనపడినా నేనేం చేసినా గమనించకు. నీ పని నువ్వు చేసుకుంటూ పోవలసిందే, తెలిసింది కదా అన్నాడు. తంగడు తల ఆడించాడు. ముసలివాడు నేను ముసుగు కప్పుకునేదాకా ఆగి ఆ తరువాత ప్రారంభించు అని చెప్పి చేతికర్ర ఒక పక్కగా పెట్టి సీసాలో ఉన్న నూనె కొంచెం తాగి కంబలి నెత్తినిండా కప్పుకుని ఏవో మంత్రాలు గొనగసాగాడు. కొంచెం సేపటికి తంగడు తల ఎత్తి చూస్తే తాత లేడు. తాత బట్టలు గొంగలి నేలపైన కుప్పగా పడి ఉన్నాయి. వాటి కింద నుంచి ఒక ఆకుపచ్చని పాము బయటికి వచ్చింది. తంగడు కెవ్వున అరిచి చాలా దూరం పారిపోయాడు. తంగా ఇలా రా అని తాత కేక వినిపించింది. తంగడు భయపడుతూ యథాస్థానానికి వచ్చాడు. ముసలివాడు పట్టరాని ఆగ్రహంతో నానా తిట్లు తిట్టి, నేనేం చెప్పాను? ఏం చూసినా పట్టించుకోవద్దని, నీ పని చేసుకోమ్మని చెప్పానా అన్నాడు. నిజమే, కానీ ముందుగానే ఇలా అవుతుందని నాకు మాట మాత్రం చెప్పి ఉండవలసింది తాత. సరే, ఈసారి చూసుకో అన్నాడు తంగడు. వాడన్న మాట నిలబెట్టుకున్నాడు. 10 చక్రాలు తీసుకుని ఒక్కొక్కటే మంటలో వేస్తూ ఒక కంట తాత చేసేదంతా కనిపెడుతూనే ఉన్నాడు. ముసలివాడు ఏవో మంత్రాలు చదివి పాముగా మారిపోయి ఆ గుహలోనే ఒక చోట ఉన్న రంధ్రం దగ్గరికి పాకి వెళ్ళి అందులో దూరి ఒక బంగారు నాణెం నోట కరుచుకుని వచ్చి దాన్ని ఒక చోట పడవేసి మరొకటి తీసుకురావటానికి వెళ్ళాడు. ఈ విధంగా 10 చక్రాలు మండేదాకా ఆ పాము నాణాలు తెచ్చి మంటలు ఆరిపోయి చీకటి కాగానే తిరిగి ముసలాడుగా మారింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తంగడు ముసలివాణ్ణి, తాత, ఇది వరకల్లా డబ్బు ఇలాగే వచ్చిందా అన్నాడు. అవునురా అన్నాడు ముసలివాడు. తంగడు ఏమిటి, ఎలాగా అని చాలా ప్రశ్నలు వేయటానికి యత్నించాడు. కాని ముసలివాడు, నీకు సంబంధించిన ప్రశ్నలేవి వెయ్యకు, ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకో. ఈ సంగతి 3వ వాడికి తెలిసిందో మనం బతకలేం. డబ్బు కోసం అందరూ ఎగబడతారు. మంత్రాలు తెలిసిన వాళ్ళున్నారని తెలిస్తే మహారాజులు బతకనివ్వరు. అందుకని జాగ్రత్త అని హెచ్చరించాడు. అది మొదలు ముసలివాడికి దారిద్ర్యబాధ పోయింది. మళ్ళీ పెద్ద ఇల్లు ఏర్పడింది. శిష్టిగా తిండి అమరింది. పాత రోజులు తిరిగి వచ్చినట్టయింది. 2 ఏళ్ల పాటు తాతకు తంగడు సహాయపడ్డాడు. ఆ తరువాత వాడికి పెళ్ళి అయింది. వాడి పెళ్ళం శోభ. అది జీడిలాంటి మనిషి, పట్టుకుంటే వదిలేది కాదు. త్వరలోనే అది బంగారం సంగతి పసికట్టి తంగడి ప్రాణాలు తోడి వాడి చేత రహస్యం బయట పెట్టించేసింది. ఇది పరమ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు అన్నాడు తంగడు తన భార్యతో. నేనెందుకు చెప్తాను? అయితే ఈ ముసలాడిలా ఎంత బంగారమన్నా తేగలడంటావా అన్నది శోభ.
తేగలడనే అనుకోవాలి అన్నాడు తంగడు. అయితే కాస్తా కాస్తా తెస్తాడేం? నాకు బోలెడంత ఖర్చున్నది. నాకు కొత్త బట్టలు కావాలి. ఇంట్లోకి బోలెడంత సామాను కొనాలి. ఏమిటి ముసలాడి ఉద్దేశం అన్నది శోభ. ఆమెకొక ఆలోచన తట్టింది. తన సహాయంతో తంగడు పాముగా మారి బంగారం తెస్తే పని జరిగిపోతుంది. ఆమె ఈ సూచన చేసినప్పుడు తంగడు నూనె తాగటమైతే తేలికే కాని గొంగలి కింద దూరి ఏదో మంత్రం గొనుకుతాడు. ఆ మంత్రం రానిదే పని జరగదేమో అన్నాడు. శోభ అంత తేలిగ్గా విడిచిపెట్టే రకం కాదు. ముసలివాడి ఇంట్లో లేని సమయంలో అతని సంచి తీసింది. భార్యాభర్తలిద్దరూ నూనె తాగి వేరు చక్రాలు తగలబెట్టి చూశారు. ఫలితం లేకపోయింది. సరే, ఈసారి గుహకు వెళ్ళినప్పుడు ముసలాడు చదివే మంత్రాలు బాగా విని కంఠస్థం చెయ్యి అన్నది శోభ తంగడితో. 1-2 సార్లు వింటే కాని ముసలివాడు చదివే మంత్రం తంగడికి పట్టుబడలేదు. ముసలివాడింట్లో లేని సమయం చూసి భార్యాభర్తలిద్దరూ ఆ మంత్రాన్ని ప్రయోగించి చూశారు. ఈసారి మంత్రం పారింది. తంగడు పాముగా మారిపోయాడు. కాని ఆ క్షణంలోనే ముసలివాడు ఇంటికి తిరిగి వచ్చాడు. పామైపోయిన తంగడికి మనిషి రూపం ఇచ్చాడు. చూడు ముసలాడా, నీ రహస్యం మాకు తెలుసు. ఇంక వెనకటిలాగా సాగదు. ఇక నుంచి బంగారం కాస్తా కాస్తా తెచ్చి లాభం లేదు. తెచ్చిన దాంట్లో హెచ్చు భాగం మాకిచ్చేయాలి. ముసలాడివి, నీకు డబ్బుతో అవసరం లేకపోవచ్చు కాక. ముసలాడివి, నీకు డబ్బుతో అవసరం లేకపోవచ్చు కాక. కానీ పడుచువాళ్ళం, మాకది చాలా అవసరం అన్నది శోభ. మర్నాడు ముగ్గురూ కలిసి గుహకు వెళ్లారు. ముసలివాడు 10 చక్రాలే వేరు నుంచి తరిగాడు. ఇంకా హెచ్చుగా తరగమన్నది శోభ. ఆ మంత్రం 10 చక్రాలు మండే వరకే పనిచేస్తుందన్నాడు ముసలివాడు. అలా అయితే మమ్మల్నిద్దరినీ పాములుగా చేసి పంపించు. పాముగా మారే మంత్రం నాకు తెలుసు అన్నది శోభ. ముసలివాడు సరేనన్నాడు. ముసలివాడు చక్రాలు ఒక్కొక్కడిగా కాల్చుతుంటే భార్యాభర్తలిద్దరూ పాములుగా మారి కన్నంలో నుంచి బంగారు నాణాలు తెచ్చి ఒక కుప్పగా పోశారు. 10వ చక్రం కూడా మండి ఆరిపోయేసరికి పెద్ద కుప్పే తయారైంది. కాని పాములు తిరిగి మనుషులు కాలేదు. ముసలివాడ పాములను చూసి, మీకు మనుషులుగా మారే మంత్రం తెలీదు, అయినా తొందరపడ్డారు. ఈ మంత్రం మీ బోటి వాళ్లకు తెలియరాదు. నేనిక బంగారం సంపాదించలేను నిజమే, కాని ఈ బంగారం నాకు జీవితాంతం దాకా సరిపోతుంది. మీరీ అరణ్యంలో పాములుగా సంచరించి జీవితం వెళ్ళబుచ్చండి అంటూ తన ఇంటి దారి పట్టాడు. 2 పాములు ఒకదాన్నొకటి చూసుకున్నాయి. అత్యాశకు పోయి ఈ పరిస్థితి తెచ్చుకున్నందుకు విచారిస్తూ అవి గుహ నుంచి బయటికి వచ్చి అరణ్యంలోకి వెళ్ళిపోయాయి. కథ సమాప్తం.